గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీకి సంబంధించిన నెయ్యి వివాదం మరొకసారి సిట్ నివేదికతో మనం తెర మీద చూస్తూ ఉన్నాము. లడ్డూల్లో ఎటువంటి కొవ్వు కలవలేదు అంటూ కూడా సిట్ నివేదిక ఇచ్చింది. బట్ ఆ టైంలో జరిగిన ప్రచారాన్ని కూడా మనం చూసాం. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న సందర్భాన్ని కూడా మనం చూసాం. ఏమంటారు? ఎలా అర్థం చేసుకోవాలి నివేదికను? నమస్కారం. మీకు ఛానల్ వీక్షకులకు అందరికీ నేను సిఐటి తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక విష ప్రచారం గత కొన్నేళ్లుగా తిరుమల కేంద్రంగా దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం కొన్ని శక్తులు అదే పనిగా చేస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే స్వయంగా పాలకులు కూడా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇదే రకమైనటువంటి ప్రచారానికి పాల్పడడం అనేది మొదటిసారి. ఆంధ్ర రాష్ట్రంలో మనము ఈ రకమైనటువంటి పరిస్థితిని మొదటిసారి చూస్తున్నాము. కల్తీ జరగడం అనేది ఇదేదో కొత్త ప్రక్రియ అనేది కానే కాదు. ఎందుకనంటే ఇక్కడ లక్షలు కూడా కాదు, కోట్ల టన్నుల వినియోగం జరుగుతూ ఉంటుంది నెయ్యి. ప్రతినిత్యం 1,00,000 మంది భక్తులు వస్తుంటున్నటువంటి ఒక దర్శనీయ క్షేత్రం ఇది. విపరీతంగా ప్రసాదాల కొనుగోళ్లు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఒక్క లడ్డూలోనే కాదు, అన్ని రకాల ప్రసాదాల్లో నెయ్యి వినియోగం అనేది అనివార్యంగా జరుగుతున్నటువంటిది. ఇక్కడ తప్పులు జరగడం అనేది అనేక సందర్భాల్లో వెల్లడవుతున్నటువంటిది. ఇప్పుడేదో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో ఏ రకమైనటువంటి కల్తీ జరిగినటువంటి నెయ్యి సప్లై కాలేదని కాదు. ఈ సందర్భంలో కూడా పలుమార్లు నెయ్యిని తిప్పి పంపినటువంటి ఘటనలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగాయి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగాయి అనేది టీటీడీ రికార్డ్స్ చూస్తే కనిపిస్తుంది. కల్తీ చేయడం తప్పు, ఏమాత్రం సందేహం లేదు. అది ఎవరు కల్తీ చేసినా, ఎవరి హయాంలో కల్తీ చేసినా అది తప్పు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కల్తీకి పాల్పడినటువంటి వాళ్ళ పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఏ రకమైనటువంటి శషభిషలు ఉండాల్సినటువంటి అవసరం లేదనేది మేము భావిస్తున్నాం. ఇది మొదటిది. రెండవ అంశం ఏంటంటే, ఇందులో జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, అది జంతువుల కొవ్వు అంటే ఒక పంది కొవ్వు కలిపారని చెప్పి, అదే మాదిరి ఇంకొన్ని అవశేషాలు కనిపించాయని చెప్పి, ఈ రకమైనటువంటిది ఒక పవిత్రంగా భావించే ప్రసాదాన్ని, మనోభావాలకు ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని అవన్నీ పరిగణలో పెట్టుకోకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి ప్రకటన చేయడం సమంజసమైనటువంటిది కాదు. ఏ రకమైనటువంటి వెరిఫికేషన్స్ లేకుండా ఏదో ఒక చిన్న రిపోర్ట్ ఆధారం చేసుకొని, ఆ రిపోర్ట్ లో అది కూడా కన్క్లూజన్స్ లో అది చెప్పినటువంటిది, ఇంగ్రీడియంట్స్ లో ఇట్లాంటి రకరకాల కలగడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పి వాళ్లే ప్రశ్నగా పెట్టినటువంటి అంశాన్ని తీసుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రకమైనటువంటి ప్రకటన చేయడం పూర్తి బాధ్యత రాహిత్యమైందని ఈ రోజు చెప్పడం కాదు, మేము ఆ రోజునే చెప్పాము. ఈ రోజు అది వాస్తవం అని రుజువైంది. కోర్టు చివాట్లు పెట్టిన తర్వాత ఏసీ ఇప్పుడు మొత్తం సిట్టు దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము పరిశీలన చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో అది స్పష్టమైంది. ఆ సందర్భంగా కూడా జరిగింది. సరే, ఎఫ్ఐఆర్ కాదు కదా, ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మరింత సమగ్రతతో కూడినటువంటిది ఉంటుంది కాబట్టి అప్పుడు మాట్లాడుకోవచ్చు అని చెప్పిన చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్ లో ఏమని తేలింది? నెయ్యి అనే వస్తువే లేదు, నెయ్యికి బదులు ప్రత్యామ్నాయంగా కొన్ని కెమికల్స్ తో కూడినటువంటి వస్తువుల్ని ఆధారం చేసుకుని లడ్డూలు తయారు చేశారనేది దాంట్లో సారాంశంగా ఉన్నటువంటిది. కాబట్టి అది ఎవడు చేసినా తప్పు, దాన్ని శిక్ష చేయాలి. దాని మీద దానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది, పోలీసు ఉంది, విజిలెన్స్ ఉంది, నిఘా వ్యవస్థ ఉంది. ప్రభుత్వ స్థాయిలో, టీటీడీ స్థాయిలో లేదా నేర ప్రవృత్తిని ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా శిక్షించాలనే దానికి అవసరమైన ఒక సిస్టమ్ ఉంది. వీటన్నింటినీ వదిలేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా శిక్ష చేయాల్సినటువంటి వాడు, ఇట్లాంటి వ్యవస్థల్లో జరిగే లోటుపాట్లని సవరించాల్సినటువంటి వ్యక్తి, వాటి పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి మనిషే బాధ్యత రాహిత్యంగా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకొచ్చిన తర్వాత ఇది భక్తుల మనోభావాలని ఒక రకంగా దెబ్బతీయడం అవుతుంది తప్ప మరొకటి ఏమాత్రం కాదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 100కి 100 పాళ్ళు తప్పు చేశారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు జరిగిందో కూడా ఏమి, ఈ కల్తీ నెయ్యి కేసులో శిక్ష ఎవరైతే కల్తీ నెయ్యికి కారకులని చెప్పి ఈ రోజు చర్చ జరుగుతుందో వాళ్ళందరూ తప్పించుకునేశారు.
పై స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఊరు దీంట్లో ఒక్క పేరు చెప్పండి. రాజకీయ నాయకుడు పేరు ఎవరున్నా ఉందా? ప్రజాప్రతినిధి ఎవరున్నా ఉన్నాడా? టీటీడీ బోర్డు మెంబర్లో, చైర్మన్ లో, ఈఓలో ఎవరున్నా ఉన్నారా? అల్టిమేట్ గా ఈ వ్యవస్థలో మళ్ళీ ఈ జరిగిన తప్పులన్నీ బాధ్యులు గురి చేశారు. చిన్న చిన్న వాళ్ళందరినీ తగిలిచ్చి 25 మంది ఉద్యోగులు అన్యాయం అంటామా? వాళ్ళు చేసిన తప్పు అంత ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయిందా లేదా? ఏమైనప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఈ రోజు వీధులు పోవాలి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంట్లో ఒక సమగ్రత పొరబడింది. ఈ రకమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ రాలేదు. ఇది భక్తుల మనోభావాలకి ముడిపడి ఉన్న అంశము అన్నది విస్మరించి పాలకులు వ్యవహరించారు అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదే సమయంలో మనం గమనించాల్సింది ఏమంటే, జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించినటువంటి తీరు, ఆయన ప్రవర్తించినటువంటి పద్ధతి, ఆయన రియాక్షన్, ఆయన ఓవర్ యాక్షన్ ఒక రకంగా అది సనాతన ధర్మానికి ఏదో వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ అన్ని మతస్థులంతా తీవ్రమైనటువంటి నష్టాన్ని కల్పిస్తున్నారు, ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆయన స్పందించినటువంటి తీరు, ఇవన్నీ ఏమనిపించింది ఆ రోజున? అనేక మతాల మధ్య ఇక్కడ ఉన్నటువంటి వైరుధ్యం ఉన్నటువంటి విరుద్ధమైనటువంటి భావాలు లేదా విరుద్ధమైనటువంటి రకరకాల మనోభావాలు ఉన్నటువంటి చోట ఒక రెచ్చగొట్టేటువంటి వైఖరి స్వయంగా ఉప ముఖ్యమంత్రి తీసుకోవడం, ఇదొక అన్యాయమైనటువంటి వైఖరి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినటువంటిది మనం చూసాం. బీజేపీ దీన్ని ఈ విద్వేషాగ్నిని రగల్చడానికి, రాజేయడానికి, ఇంకా పెంచడానికి కూటమిలోని పార్టీలన్నీ పనిగట్టుకొని ప్రయత్నం చేసినటువంటి తీరు మాత్రం క్షమించరానిది. ఇది పూర్తిగా బాధ్యత రాహిత్యమైనటువంటి పద్ధతిలో వాళ్ళ వ్యవహార శైలి ఉంది. ఈ రోజు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈ రకమైనటువంటి తప్పుకు పాల్పడినటువంటి అధినేతలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరు నష్టం చేశారు? కొనుగోలు చేసింది హిందువులు, తప్పులు చేసింది హిందువు. ఆ గోలే బాబు అనే ఆ ఫ్యాక్టరీ ఓనర్ హిందువు, అక్కడ కల్తీ చేసినటువంటి వాడు హిందువులు, అమ్మినవాడు హిందువు, కొన్నవాడు హిందువు. ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు అన్నిటిలో ఉన్నదంతా ఎవరు? హిందువులు చేసినటువంటి తప్పిదమేదే. ఇక్కడ హిందూ ఆలయంలో ఎవరో వేరే వాడు ఏదో వచ్చి చేస్తుంది కాదు, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి తప్పులకి పాల్పడినారని బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ వదిలిపెట్టి ఎవరి మీదనో రెచ్చగొట్టి ఇంకేదో చెప్పి సనాతన ధర్మానికి ఎవరు చెడు చేస్తుంది? ఇట్లాంటి వాళ్ళే ఈ రకమైనటువంటి ధర్మము ఇంకోటి అని చెప్పి రెచ్చగొట్టి ప్రజల మీద విద్వేషాగ్నిని పెంచడం కోసం